అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్తరేఖల ద్వారా జాతకాన్ని తెలియజేయగలిగే బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ చెట్టు నాటి ఇలా చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము? మేము చాలా వీడియోస్ లో చూసాం, మీరు చెప్పినట్లు చేసి చాలా అభివృద్ధి సాధించారని చెప్పేసి. అంటే చెట్టు నాటి ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? తప్పకుండా అమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా చెట్లు నాటి కొన్ని పరిహారాలు కూడా చేయాలి. చేస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది, వెంటనే అందుకోగలుగుతారు. అంటే మనందరికీ తెలుసురా దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలు అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, అలాగే వేప చెట్టు, ఇలా తులసి చెట్టు, ఇలా కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా రావి చెట్టుని, వేప చెట్టుని దేవాలయాల్లో గనక లేని దేవాలయాలు, అంటే మ్యాక్సిమం అన్ని దేవాలయాల్లో కనపడతా ఉంటాయి. ఒకవేళ చిన్న దేవాలయమైనా పెద్ద దేవాలయం అయినప్పటికీ ఆ లేని దేవాలయాల్లో ఈ చెట్లు నాటాలి. నాటి వదిలేయకూడదమ్మా, దాన్ని పోషించే పని కూడా వీళ్ళే తీసుకోవాలి. అలాగే పార్కుల్లో, జనాలు విహరించే ప్రదేశాల్లో, అలాగే రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, మంచి ప్రదేశాల్లో ఈ చెట్లను నాటటం వల్ల 10 మందికి ఈ గాలి సోకి వారికి మనశ్శాంతి, ఆరోగ్యం కూడా లభిస్తుంది. అందుకని రావి చెట్టు, వేప చెట్టు ఎవరైతే నాటుతారో, వాటిని పోషిస్తూ ఉంటారో వారికి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటారు రావి చెట్లు అని. వేప చెట్టులో లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని వీరిద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైతే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగిందో వారు తలపెట్టిన కార్యంలో, అంటే వ్యాపారాల్లో అభివృద్ధి మార్గంలో ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో దేంట్లోనైనా. వాస్తవంగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అమ్మా, నేను కోట్లు సంపాదించాలి, దానికోసం లా ఆఫ్ అట్రాక్షన్ వాడతారు. రకరకాలుగా మనం చెప్తున్నట్లో ఏదో ఒకటి చేసే పనిలోనే ఉంటాం. అయితే ముందు మనం మార్చుకోవాలి. ఏ పని చెయ్యాలన్నా పరిపూర్ణంగా మనం మారాలి, మన ఆలోచన మారాలి. మారి మీరు ఈ దేవతా వృక్షాలను నాటడం వల్ల మీకు ఫలితం వెంటనే వచ్చేస్తుంది. దీంతో పాటుగా మీరు మారి మీకు వచ్చిన ధనంలో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక క్లారిటీ ఉండాలి. ఒక 1 కోటి రూపాయలు అడిగాము మనం, 1 కోటి రూపాయలు భగవంతుడు ఇచ్చాడు, ఏం చేస్తావు అంటే ఇతనికి ఒక క్లారిటీ లేదు. అందుకని క్లారిటీ లేనప్పుడు భగవంతుడు కానీ యూనివర్స్ కానీ మనకు డబ్బు ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనసులో 1 కోటి రూపాయలు నేను అడిగాను, ఈ 1 కోటి రూపాయల్లో నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, 10% లేని వారికి దానం చేస్తాను, అంటే చారిటీ చేస్తాను. అంటే ఎప్పుడు నేను చెప్తానమ్మా, ఉన్నవాడు లేనివాడికి చేస్తే ఉన్నవాడికి భగవంతుడు చేస్తాడు. కాబట్టి మనకి డబ్బు కోరుకుంటే వచ్చింది అంటే మనం ఉన్నవాడమైనట్టే కదా. మరి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు 10% చారిటీ చేస్తున్నారా అంటే చాలామంది అనుకుంటారు, నేను నెల అయిన తర్వాత నా నెలంతా ఇన్కమ్ చూసుకుని ఒకసారి చారిటీ చేస్తాను, ఆ నెల అయిపోయిన తర్వాత ఈ నెలలో లేదు కానీ వచ్చే నెలలో చేద్దాం. ఇలా తెలియకుండా మన మనసు మనని దాట వేస్తూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు వచ్చే మణిని కూడా దూరం చేసుకున్నాడు. కావాలంటే ప్రాక్టికల్గా చూడొచ్చుల తల్లి, ఎప్పుడైతే మీలో చారిటీ చేసే ఆలోచన వచ్చిందో బయట నుంచి డబ్బు కూడా అంతే ఫ్లోలో వస్తుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు మనం డొనేట్ చేసాం అనుకుందాం, ఓ చారిటీ చేసినట్లయితే మీకు 10 లక్షల ఇన్కమ్ మీకు ఆ నెలలో కాకపోతే నెక్స్ట్ మంత్లో మీకు ఇన్కమ్ సోర్స్ కనపడతా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. ఎలా ఆకస్మిక ధనలాభం? ఆకాశం నుంచి వచ్చి పడదు. నేనే చెప్తుంటానమ్మా, ఎక్కడి నుంచో చెట్లకు రాలవు, ఆకాశం నుంచి డబ్బు రాదు. ఎలా వస్తాయి అంటే మీరు ఏదన్నా ఒక స్థలం కొన్నారమ్మా, అది 10 లక్షలకు కొన్నది 50 లక్షలు అవుతుంది. ఏదో ఒక అనుకోని మార్పులాగా. అంటే ఏపీలో ఉన్నటువంటి రాజధాని లేదని తర్వాత రాజధాని వచ్చిన తర్వాత మళ్ళీ భూములకు రెక్కలు వచ్చినాయి కదా. ఇలా మళ్ళీ ఇంకేదైనా మళ్ళీ మారిందనుకోరా, ఒడిదుడుకులు రాని మళ్ళీ భూములు రెక్కలు పడిపోతూ ఉంటాయి. ఏదైనా కానీ మనకు అనుకూలంగా వస్తుంది. ఆకస్మిక ధనలాభం అంటే భూములు పెరిగి, అంటే రూపాయిది 10 రూపాయలు అయిపోయినప్పుడు మనకి ఆకస్మిక ధనలాభం వస్తుంది. లేదు మీరు ఏదైనా ఎప్పుడో దాచిన డబ్బు తెలియకుండా అది పెరిగిపోయింది, షేర్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, అలాగే ఎవరికో డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు, అనుకోకుండా
తనకి డబ్బు వచ్చి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలని అతనికి ఆలోచన కలిగి మీ డబ్బు మీకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలా కదా ఆకస్మిక ధనలాభం అంటే. ఆకస్మిక ధనలాభం అంటే ఈ కోణంలో వస్తుంది, ఎక్కడి నుంచో రాదు. లేదు, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మనకి నెలకి ₹1,00,000 మిగిలేదు, 4-5 లక్షలు మిగలటం అంటే వ్యాపారంలో అధిక లాభాలు మిగలటం. ఇదే ఆకస్మిక ధనలాభం అంటే. ఇలాంటివి వచ్చినప్పుడు వస్తాయి, రావాలని కోరుకుంటాము, కానీ అది రావాలి అంటే మీలో చారిటీ చేసే గుణం ఉండాలి. దీనితో పాటుగా మీరు ఈ చెట్లని ఈ ప్రదేశాల్లో నాటితే మీకు శీఘ్రమే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలిగి తీరుతుందమ్మా. దీంతో పాటుగా మీరు టెన్షన్ లేని జీవితాన్ని గడపాలి. ప్రతినిత్యం అసలు టెన్షన్ పడకూడదు. ఎంతసేపు ఎలా ఆలోచించాలి? పాజిటివ్గా ఉండాలి. పక్కింటి వారి గురించి, ఎదురింటి వారి గురించి ఆలోచించకూడదు. అలాగే నిన్నటి గురించి, రేపటి గురించి ఆలోచించకూడదు. ప్రజెంట్లో మాత్రమే ఉండాలి. ప్రజెంట్లో ఉంటూ మీ ఆలోచన ఎలా ఉండాలి? మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారం దానిపైన మనసు పెట్టాలి. దాంట్లో లాభం వచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. నిన్న లాస్ వచ్చింది అనుకుందాం, నిన్న 10,000 పెట్టుబడి పెడితే 9,000 వచ్చినాయి. అరే నిన్న లాస్ వచ్చింది, ఇవాళ కూడా అలా వస్తుందేమో అనే ఆలోచన ఉండకూడదు. నిన్న అలా వచ్చింది ఓకే అని రేపు మాత్రం 10,000కి 10,000 మనకి. ఎందుకని నిన్న వస్తుందని నువ్వు ఊహించలా, రేపు వచ్చేదాన్ని నువ్వు ఎందుకు ఊహిస్తున్నావు? రాదేమోనని. దాన్ని పాజిటివ్గా ఆలోచించు, వస్తుందేమోనని. మీ మనస్సు ఆనందపడుతుంది. పాజిటివ్గా ఎప్పుడైతే నువ్వు యూనివర్స్లో కుదులుతావో తదాస్తు అంటుంది యూనివర్స్, నీకు పాజిటివ్ ఫలితమే వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వృక్షాలు నాటి ఈ పరిహారాలు చేస్తూ మీరు గనక ముందుకు వెళితే ఎప్పుడైనా సరే మీ సంకల్పం, అది డబ్బు కావచ్చు, మా ఆరోగ్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా శీఘ్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి. కానీ మీ భావంలోనే తప్పు ఉంటుంది. మన ఆలోచనలే మన తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. ఎలాగూ నిన్న ఏదో ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ఇబ్బంది కలిగితే రేపు ఏ పని చేయాలన్నా అదే గుర్తొస్తూ ఉంటుంది. అది వదిలేయాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను రా, ఒక మనిషి ఏదైనా సాధించాలి అంటే నిన్నటి గురించి మర్చిపోవాలి. అలాగే దృఢ విశ్వాసం ఉండాలి. చేసే పని పైన నమ్మకం ఉండాలి. అలాగే నువ్వు చేసే పని నీ మనసుకి నచ్చాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు. లేదు నీ మనసుకు నచ్చని పని చేస్తున్నావు అనుకోరా, అది తప్పు చేసినా ఒప్పు చేసినా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. తెలియని ఒక భయం. భయం ఉంటే, ఘర్షణ ఉంటే ఆకర్షణ రాదు. ఎప్పుడూ భయం ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలమ్మా, మనకి భయం అనేది ఎప్పుడూ కూడా చాలా డేంజర్ అమ్మా. భయపడేవాడు జీవితంలో సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు. కాబట్టి మనం చిన్న తప్పు జరిగినప్పుడు భయపడుతూ ఎదరికి వెళ్ళకూడదు. నిన్న జరిగింది రేపు అలా జరుగుద్దని భావన చెయ్యరాదు. ఈ భావనలో ఎవరైతే ఉంటారో వారు విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ క్రియ చేస్తూ భగవంతుడిని వేడుకుంటూ ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ జననీ కనకరుష్యం దక్షిణాం తీర్పయామి, జననీ కనకరుష్యం దక్షిణాం తీర్పయామి అనే నామాన్ని మనసులో పదే పదే జపిస్తూ, అంటే మీకు ఎప్పుడు టెన్షన్ వచ్చినా సరే, ఎప్పుడు భయం వచ్చినా సరే ఈ మంత్రాన్ని మనసులో చదవటం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ముఖ్యంగా మంత్రం చదివితే డబ్బులు వచ్చేస్తాయంటే కాదు. ఈ మంత్రం చదవటం వల్ల మీకు ఒక కాన్ఫిడెంట్, ఒక ధైర్యం, అంటే ఈ మంత్రం చదివాను, నాలో ఒక శక్తి, ఎనర్జీ వచ్చింది. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆలోచనతో ఉండాలి. ఉండాలి అంటే ఈ నామం చదవాలి. ఈ నామం చదివాను కాబట్టి నాకు వచ్చిందని మీరు ఫీల్ అయినా, లేక ముందే ఈ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆలోచనతో ఈ మంత్రం చేసిన ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. మీరు ఎలా అయినా భావం చేయండి, ఇది చదవటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేస్తే, ఇలా చేసి మీరు ఈ చెట్లను నాటి మానవ ప్రయత్నం మీరు చేస్తూ గనక దైనందిన జీవితంలో వెళుతూ ఉంటే ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. గురుగారు ఒకసారి అపాయింట్మెంట్స్ గురించి. మనం ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయిరా. విజయవాడలో అలాగే హైదరాబాద్లో కూడా ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఆన్లైన్ అపాయింట్మెంట్లో అయినా ఆఫ్లైన్ అపాయింట్మెంట్లో అయినా ఒకే విధంగా ఉంటుందిరా. ఆన్లైన్ అపాయింట్మెంట్లో అయితే వీడియో కాల్లో ఉంటుంది, ఆఫ్లైన్ అయితే డైరెక్ట్గా నా ముందు కూర్చుని ఉంటారు. 1.5 గంట పడుతుందమ్మ ఒక అపాయింట్మెంట్. వీరికి ధ్యానం చేయించి వారు ఎలాంటి చిక్కుముళ్ళలో ఇరుక్కుపోయారో, ఎలాంటి సమస్యలతో ఇరుక్కున్నారో, ఆ సమస్యల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి చాంటింగ్ చేయాలి, అలాగే వీళ్ళకి డబ్బు ఈజీగా సంపాదించాలంటే ఎలాంటి మంత్రాలు చదవాలి,
వీళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేయకుండా మీరు ముందుకు వెళితే ఎన్ని రోజుల్లో మీ జీవితంలో సక్సెస్ సాధించగలరు. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వాళ్ళు ప్రమోషన్ కోసం అడిగినా, వ్యాపార అభివృద్ధి కోసం అడిగినా వీరి పరిపూర్ణ జాతకాన్ని పరిశీలించి పరిశోధించి 12 కోణాల్లో చూడటం జరుగుతుందమ్మా. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ప్రకారం కూడా, అలాగే ప్రశ్నా శాస్త్రం లేక పుట్టుమచ్చల శాస్త్రం, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ఒకే ఆస్ట్రాలజీ ప్రకారం చూసి మీకు పూర్తిగా జాతకాన్ని వివరించి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పి దానికి రెమెడీస్ ఏంటో మీకు వివరించడం జరుగుతుంది. ఈజీగా రిజల్ట్ వస్తుందమ్మా. ఎంతో మందికి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి జీవితంలో సక్సెస్ అయ్యారు. వారందరినీ వీడియోల రూపంలో మేము ప్రతిరోజు చూపిస్తూ ఉన్నాం. మరి ఆర్థిక సమస్యలతో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ బాధపడుతున్నారు అయితే ఇలాంటి వీడియోస్ కోసము మరి గురువు గారిని కనుక సంప్రదించాలనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కోసం కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. నా పేరు సుజాత. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామిని కలవడానికి వచ్చినాం.